కలిగినదే నా బిడ్డలో ఇద్దరు బిడ్డలాని నా బిడ్డలంగా నేను ప్రేమ కొద్ది చదువుకున్నా నా బిడ్డలా అమ్మ నిన్ను కొట్టినాదా నా బిడ్డలంగా బల్లల్ల బంతులయ్యా నా బిడ్డలో బంతులయ్య కొట్టినాడా నా బిడ్డలంగా నేను మతులున్న మాట కాదే నా బిడ్డలో నా తోడు తెలుపరాది నా బిడ్డలంగా పెద్ద బిడ్డ అమ్మ నా బిడ్డలో నీ తోటి బతుకు కాదే నా బిడ్డలంగా నీ తోట భాగ్యం కాదే నా బిడ్డలో కవలంటి కళ్ళకమ్మ నా బిడ్డలంగా రవ్వలో సిలుకులైనా ఉడుకుతారో మతులున్న మాట కాదే నా బిడ్డలంగా నా తోడు చెప్పరాందే నా బిడ్డలో ఎన్నడొక్కని వచ్చి నోట మాట లేదు బిడ్డ ఆడపిల్లల కన్నోళ్ళము బిడ్డ అన్ని కట్టాలు సుఖాలు ఏరుకుంటే బిడ్డ ఆ భగవంతుడు నాకు ఇద్దరు బిడ్డలు ఓడి కట్టిందని ఏమి బాధపడలేదు బిడ్డలతోటి బతుకు బిడ్డలతోటి భాగ్యం సలిన సెలవే ఎప్పుడు కూరుతుంది సల్లిన సెలవే కూరుతుందా అగో బిడ్డలంటే చూడు అగో ఆడపిల్లలంటే సల్లిన సెలవు అనుకున్న బిడ్డ కాలు మొత్తం మీరు చెప్పపోతే కళ్ళకాడ బీజమా అలా గుద్దు పోటీ పాన తీసుకుంటా నీతోటే బతుకు మతులున్న మాట చెప్పుండే బిడ్డలో బాపు బిడ్డరాలా కట్టం వచ్చింది బిడ్డ మీరు ఎందుకు ఏడుస్తారా బిడ్డ ఒక్క మాట అన్నాడు నానా ఇక అవ్వయ్యల కొడుకు పుడుతుంది సంబరపడుతుంది కానీ కొడుకు పుట్టలేదే బిడ్డ పుట్టినందుకు ఎందుకే ఆడి పుట్టుబడే పాడవాడా పాడ పుట్టుబడని చెల్లెన తీసి మనసగ్గింది బల్ల పోయి వచ్చినాక చెల్లెనెత్తుకొని అవ్వ దగ్గర పోతే ఎందుకే పాపకార్యం ఉండలాల చెల్లెన కాదుకో అని అనుకుంటే మీరు బాయిల పడుర్రి చెర్ల పడుర్రి ఏ చెట్టుగా నవ్వురి పెట్టుకొని మీ పానం తీసుకోమన్నది బాబు అన్నట్టు బాబు అయ్యో నానా ఒక్క మాట నానా ఒక్క మాట నువ్వంటే బాబు ఏ బాయిల్వాడి బాబు పానం తీసుకుంటే ఎవరుంటే పడికే ఎవరు కోరినా నువ్వు చెప్పుకుందావా నీ తోడబుచ్చినలే బాబు నీకు అన్నలో తమ్ముల ఉంచే మా బాబు ఇచ్చిన గాలి మాకు చిన్న బాబు పెద్ద బాబు వాళ్ళిల్లా అంత దిక్కేయవా మాకు బాంధ బాతున్నారా నైరారి కాలు వస్తున్నారా ఈ ఆడి పుట్టు ఉత్తరారా బాబు ఉత్తర వెత్తరారా నాన్న చిన్ననాడే బాబు నీవు చిన్ననాడా ఒడ్డు కోసుల కొడవాలి కోరినారా నా బండి ఈ గట్ట బాగుంటాము నీవు పుట్టిన నాడవా నేను వీసి నాయనా మేము పుట్టినాడే ఈ ఆడి ఊరగాళ్ళు ఎందుకని నీ పెద్దనేలు తీసి బాబు నా గొంతులో ఒత్తి పడితే మా పానం పోవు బాబు నానా ఎల్లు ఎల్లు అయితే మాకు ఎనగలు తేరారా బాగా ముందు బాబు ఎనగా అగ్గి
బాబు ఎవరో ఉండరు నాయనా ఎవరెట్టయ్యా నాయనా నువ్వు రాకపోతే చచ్చిపోతావు అనుకున్నావురా నువ్వు చచ్చిపోతే నువ్వు ఆడి వెళ్ళాలంటే అల్లకల్లా బాబు ఆడబిడ్డల మీద దయగల్లా బాబు నువ్వు చచ్చిపోతే నాయన నీ గుండె ఎదిరి నీ పానం పోతుందా అని నువ్వు వచ్చేదాకా బాబు మీ గలవల్ల కూర్చున్నావు నాన్న ఇవాళ ఆడోళ్ళం అయి పుట్టుడు నీ ఇంటికి అత్త దగ్గర మార మేము నాన్న మేము మొగోళ్ళ అయి పుట్టనందుకు ఈ అవ్వ గన్ను మాటలు అన్నది బాబు ఇక రాత రాసిన బ్రహ్మ ఏమి రాతలు రాసి రాత రాసిన నేను మనసొప్పాలేదా కలం మందాలేదా బాబు అవ్వన్నట్టు ఒక్క ముచ్చడంటే ఏ బాయిలన్న పడతావురా అయ్యో బిడ్డ నేను ఓని చెప్తున్నట్టే నా బిడ్డలు ఆడోళ్ళకి ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ చివరగా గుండె వాళ్ళకి బెంగటిని ప్రాణం పోతుంది పుట్టడు దుఃఖం పొట్టలు అద్దుకొని కాళ్ళ మీద పడ్డ బిడ్డలు లేవనెట్టి యా బిడ్డకి ఎంత కట్టం వచ్చినా కన్న తండ్రి కాళ్ళు బిడ్డ మొక్కకూడదు తండ్రి కట్టం వస్తే బిడ్డ కాళ్ళు మొక్కితే కన్న తండ్రికి మన్ను ముట్టుకుంటే బంగారం అది కోటికి శ్రీమంతుడైనా అవో శల్య కాళ్ళు అన్న మొక్కలు గాని అన్నకాళ్ళు శల్య మొక్కదు అన్నకాళ్ళు శల్య మొక్కితే కట్టదైతే నాకు ఏ దేవుడు ఇటువంటి ప్రాపిస్తున్నాడు ఏ దేవునికి ఏం న్యాయం చేసిండో ఇద్దరు బిడ్డలు పుట్టారని నాకు ఏం మరీ బాధపడ బిడ్డ నీ తల్లికి వినేశకాలం దుర్బుద్ధి దానికి ఏం కోపం వచ్చిందో రాయసు మనిషి లక్కుల గరగదీసి అరిసేతన బెల్లం పెట్టి మోసేత నాకిచ్చి ఇటువంటి వెనక ఒక బిడ్డను చూడు చిన్న బిడ్డను ఎత్తుకోమని చెప్తా బిడ్డ నీ అవ్వకు బుద్ధి మాట చెప్పుదా రాండి బిడ్డలారా ఇంట్లో కన్నవు గాని ఇక పుట్టింది భూలోకము పోయేది పుట్టింది భూలోకము పోయేది కోటి వారాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు కోటి వారాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు మా అవ్వ మమ్మల్ని ఇచ్చిందని బాబు నువ్వు ఇంట్లో పోయినాక నాన్న అవ్వ బట్టి మనిషి కాదు పచ్చి బాలంతా నువ్వు దోసి తోయక తెలుసో తెలియక కోపం ఆగబట్టలేక నాయనా అవ్వనొక్క దెబ్బ కొడితే అయ్య పట్ల అవ్వకు దెబ్బ తాగి అవ్వ చచ్చిపోతే మాకు అవ్వ దొరకదే బాబు నానా అందుకే అంటారు ఈ ఏనుగంట తండ్రి చచ్చిపోయినా ఏకుల పుల్ల వర్ణము తల్లి ఉంటే ఇంటి కొట్నాలు దంచి బామనింటి బాసల్లోని తల్లి గంజి పులి గంజి తీసుకొచ్చి కన్న పిల్లల తొడలు తొట్టెలు వేసుకొని సాదుకునేది అవ్వ నువ్వు ఒక్క మాట అనాలి ఒక్క మాట వింటనాని ఒట్టరాని బాబు నీ ధర్మాస్తం తీసిరానా నా నెత్తిలో వెళ్తేనే మీ ఇంట్లో కష్టంగానే బాబు మమ్మల్ని తిట్టిందని అవ్వని కొడితే అవ్వ చెవులు ఉండేప్పటికీ అవ్వ కూడా తిన్ననాడే అవ్వని దాచుకున్నది అయ్యని దాచుకున్నది మేము కూడా అవ్వ చచ్చిపోతే అవ్వ లేని పిల్లమైతాం నానా నీ ధర్మాంతం తీసి నా నెత్తిలో వెళ్తే వస్తాం బాబు అయ్యో నా బిడ్డ ఎంత మాట వలికినావే బిడ్డలా మీరు చిన్నవాళ్ళు 7 ఏళ్ల పిల్లలు ఎక్కడ ఆలకించరు మీ తల్లికి దాంతో మాత్రం ఆలకించలు మరి తోసి ఒక మాట అంటే అంత గుండె వలిగిందా బిడ్డ మీరు బిడ్డలు ఎంత దెబ్బ కొట్టిన మా వేషం ఆవట్టలేక తల్లిలో ఒక దెబ్బ కొడితే పశువుల తల్లి పచ్చి బాలంతా
కోపం తాపం మెరుగ దూప ఆకలి మనిషికున్న కోపం ఎక్కడ దెబ్బ కొట్టడం దెబ్బ తెలియదు ఆ ఎప్పట్లో దెబ్బ తెలుగుతారు తల్లి పానం పోతే మా ఇల్లు చీకటి అవుతుంది అవ్వకరం అవుతుంది ఇల్లు చీకటి అవుతుంది బాబు అవ్వను కొట్టగాని ఒక్క మాట మా తల మీద చెయ్యి మా తల మీద చెయ్యేసిన కబర్ కొడితే నేను చచ్చినట్టే అందరు రా బిడ్డలు ఎంత అర్రు కళ్ళ వల్ల ఎంత ఆత్మ కళ్ళ వల్ల వాడి వల్ల గుండె అర్రు కళ్ళ గుండె ముగ్గురు గుండె మోటు గుండె అంటారు బిడ్డ అయ్యా నీ తోడు నా తోడు అవనొక్క మాటన్న ఇద్దరు బిడ్డలు నెత్తి కొట్టుడు దుఃఖం ఓదారు చెడు పుట్టడు దుఃఖం పొట్టలే నెట్టుకొని భార్య దగ్గరికి వచ్చాడు ఓ బాబా నీళ్ళ భాషి మీద మన్ను పోయ్యా మరి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు పుట్టినని ముగ్గురు బిడ్డలు పుట్టినాక బారేసుకుంటారా ఆడవిళ్ళతోట రాకడ శృంగరం ఆడవిళ్ళతోట పోకడ శృంగరం తల్లి గారి ఇంటికి రాక శృంగరం అవుతారు ఇంటికి ఒకడ శృంగరం అంటారు మామ ఆడవిళ్ళ లేనిళ్ళు అడగ దోషం కూర లేనుడు కూసుండ దోషం తర్వాత లేడు దాకా దోషం నీరా లేడు నిలబడ దోషం బామ ఆడవాళ్ళు అంటే సలిన సెలివే బామ అగో ఆడవాళ్ళ కూడా కన్నోళ్ళు చూడు సచ్చినాడు సర్గలోకం పోతారు మొగోళ్ళ కన్నోళ్ళు యమలోకం పోతారు బామ ఆడవాళ్ళ కన్నోళ్ళు సర్గలోకం ఎందుకు పోతారు సచ్చినాడంటే ఆడవిళ్ళ కన్నోళ్ళ కన్ని కట్టాలన్నీ బాధలు ఎక్కువ కాబట్టి ఊరు కాళ్ళు ముచ్చి వాళ్ళని కాళ్ళు అత్తకాలు అవో కాళ్ళు మొక్కి సాగదోలుతారు లగ్గమే దాకా ఓ బాధ పిల్లలు కనదాకా ఓ బాధ పిల్లలు కన్నాక చూడు వరకట్నం వేయలేని గ్యాసులు పోసి సబ్బినోళ్ళు పెట్రోల్ పోసి కాలం పోసి సబ్బినోళ్ళు ఉన్నాడు ఉరి పెట్టి సబ్బినోళ్ళు నా బిడ్డను కొట్టులో తిట్టునని సచ్చిదాకా తల్లిదండ్రులు బాధ ఉంటుంది బాధ కొడుకుల కన్నోళ్ళు ఒక చేతులు వారి ఇంటి బిడ్డను కొడుకు లగ్గం చేసుకుని వాళ్ళు కాళ్ళు మొక్కించుకుంటారు ఒకళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు వీళ్ళు మొక్కని వాళ్ళు కాదుకోకుండా కొడుకుల కన్నోళ్ళకి అందుకని యమలోకం పోతారు ఆడలో అన్నోళ్ళు సరకలో పోతారు బామ్మ కొడుకుల కన్నోళ్ళ కొట్టిన చూసినావా బిడ్డల కన్నోళ్ళ భావబాధలు చూసినావా కొడుకులు పెడతారు అంటే సచ్చినారు తల కూర పెడతారు కానీ ఏం పెట్టకూడదు బామ్మ అయ్యో బాబా నాయ బాబా నా భార్యో ఎంత చెడ్డి దానివమ్మా నా భార్యో కొడుకుల మీద మన్ను పోయ్యా పుట్టంగా పుత్తులు పెరగంగా చెత్తులు గడ్డలు వచ్చినాక భార్య చేతగా యమునోళ్ళు అయిపోతారు అప్పుడు బిడ్డల గన్నోళ్ళు ఏమనుకుంటారంటే కొడుకుల గన్నోళ్ళు లగ్గలై భార్య చేతికి రాగానే తల్లిదండ్రులు 60 ఏళ్ళ పెద్ద వరుసలై మంచం కుక్కిల పడంగానే అప్పుడు మా అబ్బకు సావు వస్తలేదు మా అయ్యకు సావత్తలేదు సాగు చేసి కొడుకులు అదే బిడ్డల గన్నోళ్ళు 7 లవతలు కా బిడ్డలు ఎత్తి లగ్గం చేసే గాని మా నాన్న ఇంకో 50 ఇటువంటి 10 ఏళ్ళు బతకాలి నా బిడ్డ లగ్గం దగ్గర కొడుకు లగ్గం వేక బతకాలని బిడ్డలు బతుక కొడతారు తల్లి కొడుకులు సాగు కొడతారు బాబా అయ్యా నువ్వెంత పిచ్చిదనివే నా భార్యో నీ కూడా చెప్పదన్నా ముగ్గురు గుడి బిడ్డలు అనుకునే బాధపడకు పెద్ద బిడ్డ నేను చచ్చినాడు అగ్గి కొర్రాయి పెడుతుంది మరి చిన్న బిడ్డ నువ్వు చచ్చినాడు అగ్గి కొర్ర పెడతా కొర పెట్టుకుంటది బిడ్డ ఇద్దరు బిడ్డలు అనుకున్నావు చిన్న బిడ్డకు అంగిలాగుడు కటింగ్ కొట్టించి బిడ్డ కొడగాని పిలుతావమ్మా నా బిడ్డను కొడగాని పిలుతావమ్మా మోబామా నువ్వు బాధ పాడబోకే నా భార్యో ఢిల్లీదాకా తీయాలి కాసా కళ్ళాలు ఎక్కే గుర్రాలు ఏలే రాజ్యాలు లక్షల డబ్బు కోట్లాది చేస్తున్నది అది తెచ్చటోని నేను ఇచ్చుకుంటూని నేను ఇంట్లో వండి పెట్టదాను బామా బామా నీకేమి బాధలమ్మా నా భార్యో చిన్న బిడ్డను కొడుకని పిలుచుకుందామే బాబు మహాదేవ నారాయణుడా నారాయణ కన్న తల్లి చూడరాదు అవ్వలారా రాజు ఒక మాట ఏమన్నాడు బామా
ఏ దొరకు దండం పెట్టలేదు, ఏ దాతకు దండం పెట్టలేదు. బామా బామా మా పిల్లల్ని చదువుకుందాం పెంచుకుందాం నీదేమున్నదమ్మా. అరే సాయటో నేనున్నా పెంచటో నేనున్నా బామా నువ్వు అసలే బాధపడకని ఆ రాజు చూసినవా ఉగ్రశీల మహారాజు అన్నప్పుడే పోతావా మా కొడుకు బిడ్డ ఎట్లయితే ఎంత లాగు దొడిగిన ఎంత అంగి దొడిగిన ఇప్పు కట్టి కొడికిన కొట్టించే గాని బిడ్డ కొడుకు ఎట్లా అని పిలుస్తాం. బిడ్డ కొడుకు ఎట్లయితే నా బామ మనసు నమ్మా పోతే మాట ఇరవే బామంగా ఏడెల్లా నాడు మనకు లగ్గామైనది ఎడవ చేత బామంగా దెబ్బ కొట్టాలే ఎంగిలోట బామంగా ఆటగానా లేదే అబ్బాయి అబ్బానం మీద నా భార్య బంగారం అనుకున్నా చేసుకున్న భర్త మంచోడైతే అబ్బాయిని మరిపిస్తాడు అన్నదమ్ములు మరిపిస్తాడు తల్లిగారి తోలు మరిపిస్తాడు. చేసుకున్న భర్త లంగో దొంగ తాగుపోతుడు తిరిగోతుడైతే ఆ పిల్లకు తల్లిగారు అదిగత్తారు కట్టమచ్చలో కన్న తండ్రి అదిగత్తారు పండుగ పరిలో తల్లి అదిగత్తారు బామ్మ. చేసుకున్న భర్త కంచె కని పాపని మంచి కాకపోతే ఆడి వల్ల కన్య కట్టాలి ఆడి వల్ల బతుకు వరవన్న బతుకు కట్టవచ్చి నాడు దాడి చేనుకు పెడతాడు సిలక కొట్టే కరమైన కర్ర పుట్టి చేసుకుంటే అవై నా చేసుకుంటే పెడతాడు. ఆడదానికి పుణ్యాన పురుషుడు దొరకాల దానాన కడుపు వండాల పుణ్యాన పురుషుడు దొరకాలంటే అబ్బాయిని మరిపిస్తాడు నమ్మలు మరిపిస్తాడు. దానాన కడుపు వండంటే లగ్గం యొక్క సంవత్సరం లోపల ఏ గుడికి మొక్క ఉంది రౌతుకు మొక్క ఉంది కారపతి దాన్ని ఎంతో అదృష్టం అంటారు. నేను చదువుకున్నట్టు బామ మన బిడ్డలు చదువుకున్నావు ఇయా నా మాట బామ పోతే ఏ దేవుడికి బామ దండం పెట్టే బామ ఏ దొరకు బామ చేతులెత్తి బామ దండం పెట్టలేదు. ఒకవేళ నీ మనసు నమ్మపోతే బావా నా ముగ్గురు బిడ్డల బాయిలేసి నేను ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుని సత్తనే బాము. అరే కన్న తల్లి ఏమనుకున్నారే నా భర్త ఒక మాట ఏమన్నాడు బామ ఒకవేళ నా మాట అన్న లేదన్నా నా ప్రాణం తీసుకుంటా అన్నప్పుడు అందుకే అన్నరవా అడవిలకుండే జాలిగుండే మూడిగుండే మూడు గుండె అన్నారు. భార్య కట్టవతే భర్త అన్నారు, భర్త కట్టవతే భార్య అన్నరే. సరేనా అనుకుని అడవిలో కూర్చున్నావు. మరి ఒక మాట ఏమనుకున్నది నా భర్తకి ఇన్ని మాటలు చెప్తాండి నాకు. ఒకవేళ నేను ఇంతకెళ్ళి బయటికి వెళ్తా బయటికి వెళ్ళిపోయి ఒక మాట అంటే ఈ బిడ్డ ఎవరిని బిడ్డ అని అంట. కొంతమంది తెలిసిన మనుషులు ఏమంటారు మీ అవ్వయ్య కడుపులో నువ్వెట్లా కూర్చుని ఆడదాని అంటారు అంటారు అన్నారా చెప్తున్నా పక్క గోలే సాక్కున్నాను నీ అవ్వ కడుపు నువ్వు ఆడదాని ఎట్లా పుట్టినవే ముండా అని అంటారు అంటారు. మరి అంటే లోపల అంటారు మీది కనకుండా వాళ్ళు దగ్గరుండి మాయచ్చు కానీ వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి ఆ గాలికి అదే గోడ అడ్డ ఉన్నారు రాళ్ళ కూడా అడ్డ ఉంటే నీకు నచ్చలేదు. సరే అప్పుడు చూసినావా చిన్న బిడ్డని సేద పట్టింది సేద పట్టి సాయి పెంచి పెద్ద చేస్తానా బిడ్డారావే బిడ్డను ఎత్తుకొని సంబూరా పడతారమ్మా రెండవ రోజు ఐదవ రోజు నాడు 5 11 రోజు నాడు పురువైలు కుమ్మలేసి కుటుంబైనా వాళ్ళు పంపినారు అంటే కూడా రాను ఎన్నో బాధపడు 21 రోజు నాడు ఆడిలో కూర్చోమని ఇలాంటి ఎన్ని ఏమనుకున్నది రారా రారా అంటే రౌతాయి పోతాయి పోవే పో అంటే పోరైపోతాయి నా బిడ్డ ఆ బిడ్డ చూస్తున్నావా నాదా మన బిడ్డ చూస్తున్నావా రాజ్యాంగంగా పుట్టిందా దేశంగా పుట్టిందా బ్రాహ్మణుల విలుసు కట్టే మన కీళ్ళ పుట్టిందా మేళ్ళ పుట్టిందని బిడ్డలు అడుగుతున్నారు.
కులం వశిష్ఠ గోత్రం ముగ్గురు ఇద్దరు బిడ్డల తర్వాత మళ్ళీ బిడ్డ జలమెత్తి మేలుక మూల నక్షత్రాన అవ ఇటువంటి మన కడిగండం కర్మకాశారం జలమనామం చూసి రాజుల కులం వశిష్ఠ గోత్రం ఉన్నోనిటికాడ పండుగ అయితే 10 మంది ఆశపడతారు. ఎందుకంటే బుక్కడ అంత అన్నం దొరుకుతుంది. పదములు ఏరుపడితే ఆడబిడ్డలు ఆశపడతారు. ఏ అన్న ఏం పెడతాడు అని ఒక అడిగండి కర్మగా ఆశారం చూపించి బిడ్డ పేరు పెడదామనే వరకు అందుకే పర్వాలేదు. హరే ఉగ్రసేన రాజో రామ రామ ధనమంత్రి విలువన వీడు బ్రాహ్మణుల వాళ్ళకు దూరిన మంత్రి అయ్యా బ్రాహ్మణ అంత బ్రాహ్మణులేనా వాళ్ళిద్దరు రప్పించి బాగా అనిపిస్తాడు. అయితే మేము అంతా అన్నదమ్ములమే. అన్నదమ్ములు. తమ్ముడు నీ పేరేందయ్యా? నా పేరా చూసి పిచ్చరా సూర్యనారాయణ పంతులు. అంటే చూడకుండా విత్తవును. చూడకుండా విత్తే మందిర పడుతుంది. బిందర పల్లెలు సగం వచ్చింది సగం రాలేదు. మళ్ళా ఉన్న సగం కూడా లేచిపోతారు. ఊసుకుపోతారు. నామదేహం అది పురాణాలు పెట్టిండు నాకు. ఇగో ఈ తమరు ఈయన పేరేంది? నా పేరు నా పేరు అంజయ్ శాస్త్రి. శాస్త్రి అబ్బో పక్క పొంటి అంజయ్ శాస్త్రి అంటే అంత ఒక్క వైరు దిగింది. పేరు సీతారామయ్య. సీతారామయ్య శాస్త్రి. ఎక్కడున్నావు? సీత ఎక్కడున్నది? ధర్మచారం ఉన్నదా? పక్క తొక్కులు దొక్కుతుందా? అరణ్యవాసం. తమరు నీ నామదేవి ఏంటిదయ్యా? నా పేరంటావు? నా పేరు ఆకు మొక్కల తులసి మొక్కల శివ వర ప్రసాద్ శాస్త్రి అంటారు. నా అక్కలు అక్కలు అక్క తింటే విడి చెక్కలు వచ్చిండు. ఇంట్లో కుక్క పోయిందట. అది కుండలు మూత పెడుతుంది ఆ కుక్క. అయితే ఈ గూడానికి గుండెకాయ లాంటి పెద్ద మనిషి ఎవరైనా? ఆ గూడానికి గుండెకాయ ఆయనే దేవుడు. దేవుడు అందరు దేవతలే. మీరు మీ కిడ్నాపర్ నడిపోతున్నా కాదయ్యా. వాళ్ళ ఇంటికి పోతే బాగా రన్నవేస్తాడు. అయితే కడ్డి వహిస్తాడు. రాదు మహారాజు. ముగ్గురు బిడ్డలు. చిన్న బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ అక్కడ కడికండం కరమ ఆశాలు చూసి పేరు పెట్టడానికి మాకండి బాబల్లారా జన్మనామం చూసి పేరు పెట్టమన్నప్పుడు అందుకే అంటారు దేవత కాలం నాడు మూల నక్షత్రం ఉడితే పుట్టిన పిల్లగాళ్ళను మూల వాసంకిడికి లెగిచ్చేది. అట్ట గిట్ట పుట్టింది అన్నప్పుడు మరి జన్మనామం చూసి పంచంగల గట్ట పాలనేతలు అడిగిను. అయినా మదనపూరి పట్నము మరి నీ తీరము ఉగ్రశీల మారాదు. నీ భార్య నీలవతి దేవి, నీ పెద్ద బిడ్డ మదన సుందరి, నీ చిన్న బిడ్డ సుగ్న సుందరి, మరి నీ చిన్న బిడ్డ లక్ష్యం కల్ల బిడ్డ గుణవంతరాలు గుణసుందరి దేవి అమ్మా. పేరు కూడా సప్పట్లు కొట్టమంటే ఎవరు సప్పట్లు కొడతలేరు. విద్య పేరు పెట్టినప్పుడు సప్పట్లు కొట్టాలి. మీరు కొట్టకపోతే ఈ జన్మ కాకుండా మళ్ళొచ్చే జన్మ మీ చేతులకి ఇట్లయితాయి. పచ్చి కలవ రాదు, పచ్చి జలం యూజే రాదు, సంక్రాంతి పండుగ సకినాలు వేయరాదు. బట్టక పడితే పడితే అంటారు. అవ్వ నేను అన్నందుకు మీరు బాధపడకుర్రి. సినిమా కాడికి పోయినా, సీరియల్ కాడికి పోయినా, ఒప్పు కథ కాడికి పోయినా, రామాయణ కాడికి పోయినా, భాగవతం కాడికి పోయినా చప్పట్లు కొట్టమన్నప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. ఎందుకొరకంటే అవ్వనారా మన మానవ జన్మ తెలిసి తప్పులు వేసేది ఉంటది, తెలియక తప్పులు వేసేది ఉంటది. నేను చప్పట్లు కొట్టమన్నప్పుడు మీరు అందరు చప్పట్లు కొడితే సగం పాపాలు దూరం అవుతుంది. బిడ్డగారు
ఇవ్వదాకా ఈ పెద్ద కొట్టలేదు ఎందుకు షాలు వాటి చేతులు వంకర పోతాను షాలు వాటి వారేసి నువ్వు సప్పట్ట కొడతాను దబ్బన చేయకపోతే పేరు కూడా పెట్టిన బ్రాహ్మణులకు అన్నదానము భూదానము బుడ్డబుడ్డ చెమ్ములు బుడిగ పంచలు వస్త్రదానము అన్నదానమే పుణ్యలోకం మహాదానం మరి అన్నదానం ఎందుకు చేస్తారంటే మన ఇక్కడ పుణ్యాత్తులు